హలో అక్వామన్, ఫైనల్గా మన చీచుగాడు స్నానం చేయాల్సిన సమయం ఆసనమైంది. వాడి కోసం ఈ హ్యామ్స్టర్ బాత్ శాండ్ కొనేసాను అనమాట. దాని వెనకాల చైనీస్లో అయితే రాస్తుంది, ఆగండి. చీచు ఆచి ఆచి మాచి ఊచి ఆచి ఊచి మాచి విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు షింగువే మాషి ఓలి మాహియా. ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు, నీకు చైనీస్ కూడా వచ్చా అని చెప్పి. తుళు తెలుసు, జర్మనీ తెలుసు, చైనీస్ తెలుసు, జపనీస్ తెలుసు, కనా మాకి తెలుగు కూడా తెలుసు. ఇంకా ఫుల్ ఎక్సైట్మెంట్తో ప్యాకెట్ ఓపెన్ చేసి శాండ్ని అయితే ఈ కప్పులో పోసుకుంటున్నాను. అసలు శాండ్ అయితే పిచ్చ స్మూత్గా ఉంది. అసలు ఇంకా ఎక్కువ శాండ్ తెప్పించుంటే నేనే దుంక ఆడుకునేవాడిని ఆ శాండ్లో. నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? కూర్చో. అయితే మామ, ఈ శాండ్ని మనం ఒక పెద్ద కప్పులో పోసుకొని హ్యామ్స్టర్ నన్న శాండ్లో వేసి ఒక 10 నిమిషాలు ఉంచవచ్చు. లేకపోతే ఇలా నాలాగా ఒక చిన్న కప్పులో శాండ్ని పెట్టేసి వాడి ఇంట్లోనే పెట్టేస్తే వాడికి ఎప్పుడు కావాలో అప్పుడు ఆ శాండ్లోకి వెళ్తాడు. ఇంకా శాండ్ అలా పెట్టానో లేదో ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చే శాండ్లోకి దుంకేశాడు. నేను షాక్, వాడు ఇంత ఫాస్ట్గా శాండ్లోకి వస్తాడని అనుకోలేదు. ఇంకా అలా వచ్చాడో లేదో ఆడుకోవడం స్నానం చేయడం స్టార్ట్ చేశాడు. ఇంకా బాడీని తెగ రుద్దుకుంటా నీట్గా స్నానం చేస్తున్నాడు. అంటే ఎప్పటి నుంచో స్నానం చేయలేదు కదా, ఇప్పుడిప్పుడే వాడికి శాండ్ దొరికింది. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట ఆడి బాతింగ్ పీరియడ్ ని. అయితే సరదాగా కామెంట్స్ ఓపెన్ చేసి చదివితే నాకు ఈ కామెంట్ కనిపించింది, హ్యాపీ బర్త్డే అన్న అంట. థ్యాంక్స్, ఈరోజు నా బర్త్డే మర్చిపోయాను. నాకు బర్త్డే విష్ చేసిన వాళ్ళందరికీ, చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. దట్ రియలీ మీన్స్ అ లాట్. నా లైఫ్లో ఇంతమంది నాకు బర్త్డే విష్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అసలు నాకు మాటలు రావట్లేదు చెప్పాలంటే. చాలా మంది స్టోరీస్ పెట్టారు డిఎమ్స్లో, ప్రతి చోట నాకు విష్ చేస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. మీరు చూపిస్తున్న లవ్కి అయితే నేను కంప్లీట్గా కరిగిపోయాను. అసలు మాటలు రావట్లేదు నిజం చెప్పాలంటే. అండ్ చూస్తున్న మీ అందరికీ ఆ వెరీ హ్యాపీ దీపావళి. మంచిగా ఎంజాయ్ చేయండి దీపావళిని, చాలా సేఫ్గా సెలబ్రేట్ చేసుకోండి. మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ నేను మీ రఘురామ్ రాజా.